వెళ్తుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా మీరు ప్రత్యర్థి కదా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈరోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతమే. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు తప్పదు? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా.